ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏం ఆలోచిస్తున్నావు కీర్తి? మళ్ళాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పై నింద పడితే చాలు, తప్పు చేశామనే లెక్క కడతారు. తెలిసిన వాళ్ళు అంతే, తెలియని వాళ్ళు అంతే. ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంతకీ ప్రవీణ్ని కలిసావా? ఏమన్నాడు? రేపు వంటవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకేం చెప్పాలి? ఫంక్షన్ హాల్ బుక్ చేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను. మిగిలింది పెళ్లి తర్వాత ఇవ్వాలా, ఇప్పుడే ఇచ్చేయాలా? ఇన్విటేషన్స్ కొంతమందికి ఇచ్చాం, వాళ్ళకెలా చెప్పాలి? ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి చెప్పడం ఏంటి? ఏమైంది? పెళ్ళాగిపోయిందా? నేను మాట్లాడితే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? లేదమ్మా. పోనీ లెక్చరర్ ప్రమోద్ గారితో మాట్లాడినా? ప్రాబ్లం స్టార్ట్ అయిందే అక్కడ కదా, అక్కడికే వెళదాం. ప్రవీణ్కెవరూ లేరు కాబట్టి వాళ్ళ మేనమామతోనే మాట్లాడాలి. అయినా ప్రవీణ్ కుదరదు అంటే ఏం చేద్దాం? తనేమీ కుదరదని లేదమ్మా. మరేమైంది? జరిగిన దానికి పెళ్లికి సంబంధం లేదని హుందాగా మాట్లాడాడు, కానీ నేనే జరగదన్నాను. ఎందుకు? నీకేమన్నా పిచ్చా? నాన్న మోసం చేశారంటే నువ్వు నమ్ముతావా అమ్మా? ఇదే విషయం ప్రవీణ్ అడిగితే మీ నాన్న చేసిన మోసానికి నువ్వెలా బలవుతావు? ఆయనకి నీకు సంబంధం లేదు, నువ్వు నాతో వచ్చేసాయి. ఈ వంట వాళ్ళు, ఫంక్షన్ హాల్ ఇవన్నీ వద్దు, గుళ్ళో సింపుల్గా పెళ్లి చేసుకుందాం, అమెరికాకు వెళ్ళిపోదాం అని అన్నాడు. అలాంటప్పుడు కాదనడానికి ఏముంది? ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇంకేం కావాలి? ఆడపిల్లంటే అమ్మా నాన్నల్ని ఎప్పుడైనా వదిలి వెళ్లాల్సిందే. విడిచి వెళ్ళడం వేరు, అనుకోవడం వేరు. మంచి జరుగుతుంది అన్నప్పుడు అలానే చెయ్యాలి. తప్పు చేయని నాన్న మీద నిందపడింది కాబట్టి ఆయన్ని వదిలేసి రమ్మని అడగడం అసలు కరెక్ట్ కాదమ్మా. అలా చేస్తే నేను కూడా నాన్న తప్పు చేసిన వాడని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. బాధ్యత కలిగిన కూతురుగా నేను ఆ పని చేయలేనమ్మా. నాన్న మీద ప్రేమతో నీ పెళ్లి చెడగొట్టుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. చూడమ్మా, కనిపిస్తున్న జీవితంలో సుఖం లేదు, కానీ కనిపించిన జీవితంలో ఉందనిపించట్లేదు. మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితి నాదే. ఇప్పుడు వదిలేస్తే సుఖం దొరుకుతుందేమో, కానీ అక్కడ కూడా దొరక్కపోతే? సరే, నీ మనసు చంపుకొని ఏ పని చెయ్యొద్దు. ఈ పెళ్లి నీకు నచ్చకపోతే వద్దులే, ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేస్తాను. వంట వాళ్ళకి వద్దని చెప్తే సరిపోతుంది. ఇక ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి చావింటికి రావద్దు అని చెప్తాను. త్వరగా పెళ్లి పనులు ఆపేస్తే కనీసం ఖర్చులైనా కలిసొస్తాయి. విసుగొచ్చింది కదమ్మా నీకు? నీకు కూడా కదా. సరే రా, వెళ్దాం. వెళ్ళి భోజనం చేద్దాం. కొద్దిసేపు ఇక్కడే కూర్చోమ్మా. కూర్చుని వెళ్ళిపోయిన సంతోషం గురించి బాధగా ఆలోచించుకోవడమే. మనసు బాధతో నిండిపోతే ఇలాంటి మాటలే బయటకొస్తాయి. మనతో పాటు ఉండని సంతోషం వచ్చి పలకరించడం ఎందుకో, ఇలా ఆశ పెట్టి వెళ్ళిపోవడం దేనికో. మనకు తెలుసు కదా ఏడుస్తూ బ్రతకడంలో ఆనందాన్ని వెతుక్కోవడం. కానీ సంతోషం వచ్చినట్టే వచ్చి దూరం అయినప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉండాలో తెలియడం లేదమ్మా. మనసు విరిగిపోయినట్టుగా ఉందమ్మా. ఏడ్చేవే, ఈ రోజుతో అయిపోతుంది. రేపటికి దుఃఖాన్ని మిగిల్చుకోవద్దు. మిగిలినివమ్మా, ఏమైపోతుంది? ఎప్పుడు ఏ బాధ వస్తుందో ఏమో. ఏడవడానికి రెడీగా ఉండాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడితే బాధ బయటపడుతుంది, మాట్లాడకపోతే ఊహలే మింగేస్తాయి. ఆ గుండె కోత పోల్చుకోలేవు. అందుకే నేనన్నీ మర్చిపోయి చిన్నపిల్లలా మారిపోతాను. నీకు వయసు అయిపోయాక నువ్వు నా కూతురువి, నేను నీకు అమ్మనవుతాను. అలానే చిన్నప్పుడు నువ్వు ఆడించిన ఆటలు పాటలు గుర్తు చేసుకొని ఆడుకుంటే అప్పుడు మనసులో ఉన్న అలజడి కూడా గప్చుప్ అవుతుంది.
నీకు వీలైనప్పుడు నువ్వు, నాకు వీలైనప్పుడు నేను. వదలకుండా చిన్ననాటి ఆటలాడుకుందాం. ఈ కాలం నీతో కూడా ఆడుకుంటుందని ముందే ఊహించి అలాంటి ఆటలు ఆడిస్తూ నా కూతుర్ని సంతోషపరిచేదాన్ని. కానీ నీకు పెళ్ళయ్యాకనైనా ఇక్కడ లేని ఆనందం, సుఖం అక్కడ దొరుకుతాయని ఆశపడి ఈ సంబంధం చూశాను. ఇప్పుడు ఇలా జరిగింది. పెళ్లి కుదరకపోయినా బావుండేది. కానీ పెళ్లి కుదిరి ఆగిపోతే ఆడపిల్ల మనసు ఎంత తల్లడిల్లిపోతుందో మాటల్లో చెప్పలేము. దేవిక 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 1 మినిట్. మీరెక్కడికి బయలుదేరారు? బ్యాంకులో పనుంది, డ్రాప్ చేస్తావా? రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా కళ్యాణ్. చెప్పావు, బట్ నా మనసు స్థిమితంగా ఉండట్లేదు. ఏదో ఒకటి చేసే వరకు అది కుదుట పడేలా లేదు. అలాగని హెల్త్ రిస్క్ లో పెడతారా? ఆ, గుర్తుంది. అలాగనే ఒక్కచోటే కూర్చోలేకపోతున్నాను. ఎలాగో జాబ్ వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి బిజినెస్ మీద ఫోకస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే బ్యాంక్ లోన్ ట్రై చేయడానికి వెళ్తున్నా. వద్దని చెప్పకు ప్లీజ్. సరే పదండి. అయితే నేను కీర్తితో ఆ రోజు అబద్ధం చెప్పాల్సిందే. అయిపోయింది కదా, వదిలే. తను ఆ ప్రశ్న అడగకుండా ఉండాల్సిందే. అమ్మా నాన్న లేరు అనుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు లేరు. ఏమైంది? లేకపోవడం వేరు, ఉండి కూడా లేరనుకోవడం వేరు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. నాకు అనిపించింది, నేను చెప్పాను. అందుకని పెళ్ళే వద్దంటే? మీ నాన్న మోసగాడు. అయినా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆత్మాభిమానం కలిగిన ఏ అమ్మాయి అయినా పెళ్లి వద్దనే చెప్తుంది. నేను అబద్ధం చెప్పుంటే? అబద్ధం చెప్పలేదు కదా. ఒకవేళ ఆ మాట అప్పుడు చెప్పకపోయినా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి బయటపడేది కదా. అప్పటికే పెళ్లి జరిగిపోతే తనపై జాలిపడి జీవితం ఇచ్చారని తెలిస్తే మీకు భార్యగా కాదు, జీవితాంతం ఒక సేవకురాలిగా బతకాల్సొచ్చేది. అయితే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆప్యాయతతో సేవలు చేసుకోవడం వేరు. కానీ తండ్రి తప్పుడు మనిషి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్దగా దిక్కు ముక్కు లేని ఒక చిన్న కుటుంబం నుంచొచ్చిన అమ్మాయి అనే ఫీలింగ్తో చేసే సేవలో ప్రేమ కంటే బానిసత్వమే ఎక్కువగా ఉంటుంది. అది కీర్తికి నచ్చదు. నేను మాట్లాడిన అంత చిన్న మాట మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందని అనుకోలేదు. మీకు చిన్న మాటే, కానీ నింద మోస్తున్నది కీర్తి ఫాదర్. ఆ అవమానం కీర్తికి కూడా కదా. మీరనుకోవచ్చు కష్టాల్లో ఉండే అమ్మాయిలందరూ హీరో లాంటి వాణ్ణి వెతుకుతూ ఉంటారు అని. ఆ హీరో ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లైఫ్ ఇవ్వాలని. ఆ ఉద్దేశంతోనే మీ ఫ్యామిలీ గురించి నాకు అవసరం లేదు, నేను పెళ్లి చేసుకుంటానని అనొచ్చు. కానీ ఆ అమ్మాయి కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా.